నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. గుడ్ ఫ్రైడేని నార్త్ ప్యారిస్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రెవరెండ్ జాన్ బాబురావు యేసుక్రీస్తు సువార్తను వివరించారు. యేసుక్రీస్తును సిలువ వేయడం, కల్వరి వద్ద ఆయన మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునేదే గుడ్ ఫ్రైడే అని అన్నారు. వారి దగ్గర ఏదైనా దొరుకుతుందేమోనని మరియమ్మ చేతిలో ఉన్న యేసు బాలుడిని ఈ దొంగ చరిత్రకారులు ఏమంటారంటే ఆయన మాట్లాడిన 7 మాటలు ఇంకా ఆ ప్రాంతంలోని ప్రతిధ్వనిస్తున్నాయి అని చెప్తారు. మొదటి మాటలు ఆ ముళ్ళు తలలో మరింత లోతుకు దిగబడుతున్న బలవంతంగా ఆయన పైకి చూశారు. తండ్రి వీరిని క్షమించమని చెప్పారు. రాజుపాలెం మండలం బలిజేపల్లిలో ఎన్టీఆర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో మాజీ స్పీకర్ కోడెలపై అసెంబ్లీలో వైసీపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేశారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. రాజుపాలెం మండలం బలిజేపల్లిలో ఎన్టీఆర్ కోడెల శివప్రసాదరావుల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. కోడెలపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తాను తప్పుపట్టడం వల్లే మాజీ సీఎం జగన్ తనను దూరం పెట్టారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో సాగుతుందన్నారు. పరిపాలనను గ్రామస్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్దని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి కోడెల విశేష కృషి చేశారని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రితో నాకు తగాదా రావడానికి ఒక ముఖ్య కారణం కోడెల శివప్రసాదరావు గారు. వారి మీద సంస్కారహీనంగా కొద్దిమంది నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఉంటే నేను అప్పుడు కొత్తగా ఎంపీగా ఎన్నికై అప్పుడు నేనున్న పార్టీ వాళ్ళని మందలించి ఆయన ఎంతో ఔన్నత్యం గల వ్యక్తి, కేవలం చిల్లర రాజకీయాల కోసం ఒక మహానుభావు గురించి, ఒక మంచి వ్యక్తి గురించి చెత్త మాట్లాడవద్దు అని చెప్పి నేను ఫస్ట్లో ఎన్టీవీలో, తర్వాత ఏపీ 24 అని ఉండేటప్పుడు అందులో చాలా స్పష్టంగా మాట్లాడితే అది మొట్టమొదటి కారణం అప్పటి ముఖ్యమంత్రికి నాకు మధ్య కొంత ఒకవైపు తారాస్థాయికి చేరడం, మరోవైపు ఇచ్చిన సమయంలో, అధికారం ఇచ్చిన సమయంలో ప్రతి ఒక్క వర్గానికి కూడా ఉపయోగపడే విధంగా ఆయన పనిచేయడం జరిగింది. రెండో నాయకుడు ఈరోజు విగ్రహం మన ఆయుష్కోత్సవం జరిగింది, కోడెల శివప్రసాద్ గారు. ఆయన కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేవలం నర్సరావుపేటకి పరిమితం చేయకూడదని, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగుదేశం జెండా 83 నుంచి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా రెపరెపలాడుతూ ఉంది. అంటే ముఖ్యమైన బీజం వేసింది ఎవరు అంటే శివప్రసాద్, కోడెల శివప్రసాద్ గారు చెప్తున్నారు. క్రైస్తవ సమాజం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు రుణపడి ఉంటుందని టీడీపీ నేత మద్దిరాల మాని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మద్దిరాల మాని మీడియాతో మాట్లాడారు. పాస్టర్లకు సంబంధించిన గౌరవ వేతనం గత ఏడాది మే నుంచి నవంబర్ వరకు ఉన్న బకాయి నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేయడం హర్షణీయమన్నారు. మాజీ సీఎం జగన్ క్రైస్తవులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదని మాని విమర్శించారు. మేము అధికారంలోకి రాగానే తప్పకుండా పాస్టర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో భయంకరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి
ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 10 లక్షల కోట్ల పైన అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవటం కోసం పవిత్రమైనటువంటి దినాన, క్రీస్తు మరణించినటువంటి రోజున రేపు డిఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అభ్యర్థుల ఏజ్ ను 44 ఏళ్లు వరకే పరిమితం చేయడం కరెక్ట్ కాదన్నారు. చాలా ఏళ్లుగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు నిరాశ చెందాల్సి వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం డిఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై దృష్టి పెట్టి అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు ప్రభుత్వం వయో పరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే 2018 డిఎస్సికే 44 ఏళ్ళు ఉంది. ఇప్పుడు కొత్తగా పెంచాల్సినటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా అభ్యర్థులు కోరుతున్నది, ఇటీవల నేను శాసన మండలిలో మాట్లాడింది ఏంటంటే వయో పరిమితిని కనీసం 47 ఏళ్లకు పెంచండి. గత 7 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అనేక మంది అభ్యర్థులు వయో పరిమితి వాళ్ళు ఏజ్ బార్ అయ్యారు. 47 ఏళ్లకు పెంచాలని నేను లోకేష్ గారిని కోరటం జరిగింది. తెలంగాణలో ఇప్పటికే 46 ఏళ్ళు చేశారు. అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది అభ్యర్థుల తరఫున, ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థుల తరఫున వయో పరిమితిని 44 ఏళ్ళు కాదు 47 ఏళ్లకు పెంచండి. ఎందుకంటే దీనివల్ల ఖర్చు కూడా ఏమీ లేదు. ఆ అభ్యర్థులు కూడా రాసుకునే అవకాశం లభిస్తుంది. దీన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విద్యామంత్రి లోకేష్ గారిని నేను కోరుతున్నాను. టీడీపీ ఎమ్మెల్యే నజీర్ ఆనందపేట క్రిస్టియన్ సమాధుల తోట మహాకవి గుర్రం జాషువాకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు గాలి సతీష్, వెంకటేశ్వర్లు, దయారత్నం, కార్పొరేటర్ మీరావలి, చెల్ల ఆంజనేయ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మహాకవి గుర్రం జాషువా గారు, మహాకవి గుర్రం జాషువా గారు. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బోధనలు, ఆచరించినటువంటి విధానాలను అలవర్చుకొని సమాజంలో ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఏదైతే ఆయన ఆశించినటువంటి శాంతిని ప్రతి ఒక్క మానవుడికి అందించేటువంటి విధంగా మనందరం కూడా కలిసి నడవాలి. ఈ మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు క్రైస్తవ బోధనలను ప్రజలకు అందించేటువంటి పాస్టర్ల కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 5,000 చొప్పున వాళ్ళందరికీ కూడా రెమ్యూనరేషన్ ఏదైతే గౌరవ వేతనాన్ని వాళ్ళకి అందించేటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గుడ్ ఫ్రైడే సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా ఈ ప్రభుత్వం ఎస్సీ అలాగే క్రిస్టియన్ వర్గాల అభివృద్ధికి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ వెనుకబడినటువంటి దళిత వర్గాలని మరింత ప్రోత్సహించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకొని బహుళ ప్రయోజనాలు, భవిష్యత్తు అవసరాలు తీర్చే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలంటూ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అరండల్పేటలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, అధ్యక్షులు భారవి పాల్గొన్నారు. ఆర్యూబీ లేకుంటే ఫ్లైఓవర్ నిర్మాణం సమయంలో ట్రాఫిక్ అంతా ఎటు వెళ్లాలని భారవి ప్రశ్నించారు. జేఏసీ ఫ్లైఓవర్ నిర్మాణానికి వ్యతిరేకమంటూ మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరికొంత ఫండ్ అధికంగా తీసుకొచ్చి ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంబటి రాంబాబు చెప్పారు. ప్రజాక్షేమం దృష్టిలో పెంచుకొని జేఏసీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు.
ఫ్లైఓవర్ నిర్మాణానికి అధిక నిధులు ఎలా తీసుకురావాలో పాలకులు ఆలోచించాలని సూచించారు. 100 సంవత్సరాల ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. సేతు బంధు పథకం కింద 100 కోట్లు మాత్రమే వస్తాయని, ఆ బడ్జెట్లోనే బ్రిడ్జి నిర్మాణం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ ఫ్లైఓవర్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ సూచించారు. గతంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రతిపాదించిన ఫ్లైఓవర్ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు సిపిఐ హనుమంతరావు, కోటా మాల్యాద్రి, నళిని ఖాన్, కార్పొరేటర్ ఆచారి, నూరి ఫాతిమా, వాసు, నర్రా కోటేశ్వరరావు, అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మా మీద కూడా బురద జల్లే కార్యక్రమం ఆల్రెడీ మొదలైంది. జాయింట్ యాక్షన్ కమిటీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని నిన్న ఒక ప్రకటన వచ్చింది. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్. వీ హ్యావ్ ఫార్మ్ దిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఓన్లీ ఫర్ బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఈ ప్లాట్ఫామ్ ఫామ్ అయింది తప్ప ఇది రాజకీయాల కోసం ఎన్నికలు అవగానే ఫామ్ అయినటువంటి ప్లాట్ఫామ్ కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలోని ఇబ్బందులను గుర్తుపెట్టుకుని 3,000 మంది ఓపీ ఉండేటువంటి జీజీహెచ్కి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు అంబులెన్స్లు ఎట్లా వెళ్తాయనేది ఆలోచించాలి. 100 కొద్ది ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి వర్టౌన్కి అన్ని 100 వెహికల్స్ ఎలా వెళ్తాయనేది ఆలోచించాలి. ఈ ఫ్లైఓవర్ తీసేసి కొత్తగా ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఈ 98 కోట్లతో వచ్చేటటువంటి ఫ్లైఓవర్ని ఏర్పాటు చేయటం వల్ల ఉపయోగం ఎంత ఉందో తెలియదు, కానీ విపరీతమైన నష్టం కనిపిస్తూ ఉంది. ఎక్కడ కనిపిస్తూ ఉందంటే ఆల్మోస్ట్ వాస్తవం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి గుంటూరు చూస్తున్నా. ఈ ఫ్లైఓవర్కి అటు ఇటునే మెయిన్ గుంటూరు ఉంటుంది. ఇప్పుడు బాగా డెవలప్ అయింది, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఇంకా కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు కట్టబోయే ఫ్లైఓవర్ 70 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు ఉంటాయి. అంటే 100 ఏళ్ల పాటు సుమారుగా గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానం చేసే ఈ బ్రిడ్జి మీద ప్రజలు సుఖంగా బతకాలి. బహుశా అది 3 ఏళ్ళకి ఎవరో ఉన్నాం ఇక్కడ ఉన్నవాళ్ళం. అంటే సేతుబంధన పథకం కింద 98 కోట్లే శాంక్షన్ అవుతాయి కాబట్టి 98 కోట్లు ఎంత వస్తే అంతే. కాబట్టి బ్రిడ్జిని కుదించేశారు. మామూలుగా అంబేద్కర్ బొమ్మ దగ్గర స్టార్ట్ అయ్యి హిందూ కాలేజ్ జంక్షన్ దగ్గర వాలాలి బ్రిడ్జి. ఇప్పుడు మన వాళ్ళు చూపించారు కదా ఇందాక, అరణల్పేట పోలీస్ స్టేషన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన లైబ్రరీ ప్రాంతీయ గ్రంథాలయం దగ్గర వాళ్ళందన్నారు. మొత్తం స్వభావం మారిపోయింది. ఇది రాష్ట్రానికి కనెక్టివిటీ ఉన్నటువంటి సమస్య. అమరావతి నుంచి ఇటు నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ఈ బ్రిడ్జి అనుసంధానం జరగాల్సినటువంటి బ్రిడ్జి. ఆ బ్రిడ్జిని ఆ కోణంలో చూడాలి తప్ప నేను డబ్బులు తీసుకొచ్చాను మీరు చేయండి అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. మున్సిపాలిటీ కూడా ఎందుకు ప్రజా సంఘాలు, సివిక్ సొసైటీ, గుంటూరు నగరంలో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరితో కూర్చొని ఇదిగో ఈ డిపిఆర్ తయారు చేసాం, ఈ డిపిఆర్ వచ్చిందని చెప్పి ముందుగానే ఎందుకు చేయలేదో నాకైతే అందుపట్టట్లేదు. ఎందుకు ఈ 4 రోజులు వచ్చి కూడా 4 నెలలు అయిందంటున్నారు. ఇది ఎందుకు మరి ప్రజల ముందు పెట్టడానికి భయపడుతున్నారో తెలియట్లేదు నాకైతే. అమరావతి రోడ్డు వేలంగిని నగర్ జేసుతీరు హృదయ దేవాలయము నందు పరిశుద్ధ స్లేవ మార్గము ముత్యాలరెడ్డి నగర్, అంబేద్కర్ నగర్, కొండయ్య కాలనీ మీదుగా వేలంగిని నగర్ వరకు సిలువ మార్గం జరుగుతుందని ఆ దేవునికి స్తోత్రం సమర్పించారు. పాలుగారు దేహం పాకుల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి నాట్యమాడినాయి నడివీధి. యోగా శిక్షకులు కాళిశెట్టి వెంకట నాగేంద్ర ప్రసాద్ తండ్రి వెంకట సుబ్బయ్య శివైక్యం చెందారు. వారి కుటుంబ సభ్యులను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు పరామర్శించారు. మానవతా సభ్యులు జావా శివాజీ, టి ధనుంజయ రెడ్డి నేత్రదానం గురించి వెంకట నాగేంద్ర ప్రసాద్తో చర్చించిన వెంటనే వారు కుటుంబ సభ్యులను సంప్రదించిన పిమ్మట సహృదయంతో అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకట సుబ్బయ్య 2 కార్నియాలు సేకరించడం జరిగింది. ఈ మహత్కార్యం ద్వారా 1 నుంచి 6 వరకు చూపును ప్రసాదించే అవకాశం ఉంటుందని తెలిపారు.
దానం చేయడానికి మన దగ్గర ధనమే ఉండనవసరం లేదు, మంచి మనసున్నా చాలు అనేదానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. కాలిశెట్టి వెంకట సుబ్బయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కలిగించాలని వారు కోరుకున్నారు. వీరి నుంచి తీసుకున్న 2 కార్యాలు ఒకరి నుంచి 6 వరకు వారి కంటి చూపు మెరుగేందుకు దోహదపడుతుంది. మనం మరో వ్యక్తికి సాయం చేయాలంటే మన దగ్గర డబ్బులే అవసరం లేదు, మనసు ఉంటే చాలు అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేత్ర శరీర అవయవ దానాలు రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ అపోహలు వీడి, భయాలు వీడి స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేత్రదానం చేయగలిగితే చూపు లేని అందరికో మనం ప్రపంచాన్ని చూపించగలం. సో ఈ సందర్భంగా మన వెంకట సుబ్బయ్య గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ధైర్యాన్ని అందించాలని కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. తుఫాన్ నగర్ 7వ లైన్లోని పాస్టర్ పి డేవిడ్ బలపరిచిన న్యూ అపోస్తలిక్ చర్చ్ ఆధ్వర్యంలో 7వ శిల్వ యాత్ర నిర్వహించారు. చర్చి ప్రాంగణం నుంచి పట్టాభిపురం వరకు జరిగిన ఈ యాత్రలో బ్రదర్ పి సాల్మాన్ సిలువను మోశారు. పాపి రక్షణార్థమై సిలువను క్రీస్తు మోశారని పాస్టర్ పి సమర్పణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపర్లు, స్థానిక క్రైస్తవులు పాల్గొని యేసును స్తుతించారు. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా చర్చి తరఫున శిలువయాత్ర చేస్తున్నాం. ఏంటంటే 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకంలో పరలోకమును విడిచి పరిశుద్ధుడైనటువంటి ప్రభు పాపిని రక్షించడం కొరకు భూలోకంలోనికి వచ్చి పాపి రక్షణార్థమై సిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించి సమాధి చేయబడిన ఈ రోజును గుర్తు చేసుకుంటూ మేము సిలువ యాత్రను ప్రారంభించాం. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా ఇలాగనే కొనసాగిస్తూ ఉన్నాం. ఇది ఊరేగింపుగా అనేక మంది రక్షణ కొరకు ప్రభు వచ్చాడని చెప్పుడు కొరకు మేము ఈ రీతిగా సిలువ యాత్ర కొనసాగిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే మస్తాన్వలి ఆనందపేట క్రిస్టియన్ సమాధుల తోట మహాకవి గుర్రం జాషువాకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే అంటే జీసస్ యావత్ మానవాళి కోసం, మరి ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం తాను సిలువై పాపులను పరిశుద్ధులు చేయటం కోసం సిలువేయించుకున్నటువంటి రోజు ఈ రోజున. కొంతమంది దుర్మార్గ శక్తులు ఆ రోజున జీసస్ని ఒక దోషిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ధైర్యంగా ఒక మహాత్యాగిలాగా దేశంలో ప్రేమ, కరుణ, జాలితో పాటు త్యాగం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనదని నమ్మి శ్రీ జీసస్ మరి ఆయన సిలువేయించుకొని ఈ విధమైనటువంటి ప్రేమానురాగాలతో మానవాళి సమానత్వంతో బతకాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మహాసంఘ సంస్కర్త జీసస్ గారు. భార్యపై అనుమానంతో బ్లేడ్తో భర్త ఆమె గొంతును కోశాడు. క్రోసూరు చెంచు కాలనీలో ఈ ఘటన జరిగింది. మంగమ్మ పరిస్థితి విషమించడంతో ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంచెం గొడవ వచ్చి ఆయన అలా చేశాడు సార్. మా వదిన తాగిద్ది మన్నా తాగుతాడు. మరి ఇంకొక ఆయన్ని మా వదిన నమ్ముకొని డబ్బులన్నీ డాక్రా డబ్బులు కానీ ఏయన కానీ అన్నీ ఆయనకి టాటిస్తుంది సార్. అందువల్ల మా అన్నగాడు బాగా గమనించి ఫోన్ రికార్డ్ చేసి ఫోన్ రికార్డ్ పెట్టారు సార్. రికార్డు పెడితే వాళ్ళిద్దరు మాట్లాడుకునే కాబట్టి రికార్డులో పెడితే మా అన్నకి బాగా ఆలోచన ఇచ్చి చంపేద్దామని చంపైపోయి గొంతు పోశారు సార్. గుండారావుపేట చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శుభ శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రభువు సన్నిధిలో స్తుతిస్తున్నామని సంఘ కాపరి రెవరెండ్ జాన్ మోహన్ తెలిపారు. ప్రజల పాపాలు పరిశుద్ధపరిచేందుకు యేసుక్రీస్తు శిలువ శిక్షను అనుభవించారని అన్నారు. తన రక్తం ద్వారా యేసు ప్రజలను పరిశుద్ధపరిచారని, అందరూ ఆయన కృపను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఇసాక్,
సంఘ పెద్దలు, సంఘస్థులు పాల్గొన్నారు. ఏడో మాట తను తాను అప్పగించుకున్న హృదయాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా ఆయన దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమ్మాన్ని లోకానికి అప్పగించాడు. అయితే యేసయ్య తను తాను తగ్గించుకొని ఆయన రిక్తునిగా చేసుకొని తన ప్రాణాన్ని పెట్టి ఆయన తను తాను బలియాగ పశువుగా సిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా మానవాళి పాపాలు ఈనాడు క్షమించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎవరైతే శ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొంది ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. దేవుడు కృప అట్టి కృపను అందరూ పొందుకోవాలని ఈ మంచి శుక్రవారం మరి దేవుడు పలికిన సిలువలో పలికిన మాటలు ధ్యానిస్తూ దేవుడిని స్తుతిస్తున్నాం. సెయింట్ జోసెఫ్ చర్చ్ ఆధ్వర్యంలో సిలువ యాత్ర నిర్వహించారు. యేసుక్రీస్తు వేషధారణతో సిలువను మోసుకుంటూ యాత్ర చేశారు. ప్రజలను రక్షించేందుకు యేసుక్రీస్తు శ్రమలను పొంది అవమానాలు పొంది సిలువను మోసారని విచారణ గురువు పూతోట చెన్నయ్య తెలిపారు. ఈ సిలువ యాత్రలో ప్రతి ఒక్కరూ కన్నీటి ప్రార్థనలు చేస్తారని అన్నారు. మరి సాంగ్యాలు అనేవి ఉంటాయి. అవి సిలువ ముద్ద అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకునేది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో ఉన్న ప్రతి ఎవరు ఇళ్ళన్నీ ఖాళీగా ఉంటాయి. శుభ్రంగా తాళాలు వేసి ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో ఉంటే ప్రతి బిడ్డ కూడా ఈ రోజున ప్రార్థనలు గడుపుతారు. సంవత్సరంలో ఏ రోజు రాపోయినా దేవాలయానికి ఈ రోజు ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరు కూడా దేవాలయంలోకి వచ్చి ఆ బాధలు చూసి ఏడుస్తూ కన్నీటి ప్రార్థనలు చేస్తూ పశ్చాత్తాపడతారు. వారి పాపాలను మన్నించమని ప్రభుని కోరుకుంటారు. ఈ రోజున సిలువ మీద చెందిన రక్తం ద్వారా ప్రతి పాపి యొక్క పాపాన్ని ప్రభు కడిగివేసి ప్రక్షాళన చేసి రక్షణ ఇస్తాడని నమ్మకం యావత్తు ప్రజానికానికి క్రైస్తవ ప్రజానికానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మకత సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సినీ నటులు డాక్టర్ చెట్టినేని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు అన్నమయ్య కళావేదికలో జరుగుతున్నాయి. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికలో గత 2 రోజులుగా స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ పాలక మండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కళారత్న డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన కవిరాజు విజయము పద్యరూపక టెలిఫిల్మ్ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ ప్రోగ్రాం డైరెక్టర్ ఏవి కృష్ణమోహన్, కళారత్న హంస అవార్డు గ్రహీత సిహెచ్ మస్తానయ్య, ఆలోకం పెద్దబ్బయ్య, డాక్టర్ ముత్తవరపు సురేష్ పాల్గొన్నారు. ఇక్కడ స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు నిర్వహించుకుంటాము. మీ అందరి ఆధారాలతో స్వామివారి ఆశీస్సులతో నిన్నటి కార్యక్రమం శ్రీకృష్ణ తులాభార నాటకం విజయవంతంగా జరుపుకున్నాం. ఈరోజు 2వ రోజు కార్యక్రమంగా కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచనల ఆశయాలను ఈనాటి తరానికి తెలియజేయడం కోసం ప్రముఖ రచయిత నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ గారైనటువంటి శ్రీ రావెల సాంబశివరావు గారు రచించిన కవిరాజు విజయం అనే నాటకాన్ని పునీత యాంటోనీ వారి పుణ్యక్షేత్రం ఆధ్వర్యంలో యేసుక్రీస్తు సిలువ యాత్ర నిర్వహించారు. యేసు ప్రభువు సిలువ వేయబడి చనిపోయి 3వ రోజు పునర్జీవనం పొందారు. దానిని పురస్కరించుకుని యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించిన శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు జరుపుకుంటారని మత ప్రబోధకులు తెలిపారు. కానీ వాడు తపోసాన్ని వ్యూహాన్ని ప్రదర్శించాక మరే తీసుకునేందుకు ఓర్పులేదని ఈ అపరాధం గురించి మమ్మల్ని తీసుకునే వరకు ఆ ఉత్తర్వులు దాని ముందు అడుగు లేకపోతే ఆశీర్వదించే పడిపోయా వీటిని చూసే ప్రజలందరూ ఏమేమి జీవితున్నారో ప్రేరణ చేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ ఈ వార్త అంతటితో సమాప్తం. నమస్కారం.